ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 3వ పాఠ్యాంశమైన శతక సౌరభం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ ఆన్సర్స్ని ఈ వీడియోలో చూద్దాం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత శతక ప్రక్రియ లక్షణాలను గురించి రాయండి. తర్వాత తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఫలితాలు ఏమిటి? తర్వాత నెక్స్ట్ ప్రశ్న, మానవుని సద్గుణాలు ఏవి? తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు. కాలం విలువైనదని ఎలా చెప్పగలవు? తర్వాత నైతిక విలువలు వ్యక్తికి ఎలా తోడ్పడతాయో సొంత మాటల్లో రాయండి. తర్వాత నెక్స్ట్ పాఠంలో దానగుణం తెలిపే పద్యం ఉంది కదా, మీ ఊళ్ళో ఉన్న దాతల గురించి వివరించండి. తర్వాత మీరు చదివిన శతక పద్యం ఆధారంగా మధురంగా యొక్క ప్రాధాన్యతను సమర్థిస్తూ రాయండి. తర్వాతి ప్రశ్న, భాషాంశాలు, పదాలు. క్రింది పట్టిక ఆధారంగా వాక్యాలలో పదాల అర్థాలను గుర్తించండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. తర్వాత జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి మా. క్రింద ఇచ్చిన పదాలకు సరైన నానార్థాలను గుర్తించి రాయండి. జనని అంటే ఆచు ప్రసవించు తెలియు, కను అంటే పుణ్యం, యాగం న్యాయం, మతి అంటే నిందాఖండం మాట్లాడు, పలుకు అంటే బుద్ధి. ఇట్లుంది కదా, దీన్ని కరెక్ట్గా రాయాల. జనని అంటే తల్లి, కోరిక, దయ. కను అంటే చూచు ప్రసవించు తెలియు, మతి అంటే బుద్ధి, తలపు, ఇచ్చ. పలుకు అంటే నింద, ఖండము మాట్లాడు, ధర్మం అంటే పుణ్యం, యాగం న్యాయం. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. పలాయనం అంటే పారిపోవడం, పరిగెత్తడం. కార్యం అంటే పని, కార్యక్రమం. తర్వాత వీణుల విందు అంటే చెవులకు ఇంపు, శ్రవణ శుభాంగము. తర్వాత వెలుగు అంటే ప్రకాశం, కాంతం. క్రింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మనం ప్రకృతి వికృతులను గుర్తించడం. కార్యం అంటే కర్జం, కథ అంటే కథ, శ్రీ అంటే సిరి, భాష అంటే భాష, భోజనం అంటే బోనం. తర్వాత క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. విద్యార్థి అంటే విద్యా ప్లస్ అర్థి సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం అంటే సూర్య ప్లస్ ఉదయం గుణసంధి. గజేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు గుణసంధి. మహర్షి మహా ప్లస్ ఋషి సవర్ణ దీర్ఘ సంధి. క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసనామం రాయండి. జననీ జనకులు, జననీ మరియు జనకులు ద్వంద్వ సమాసం. ఘనసారం ఘనమైన సారం, విశేషణ పూర్వపద కర్మధారయ. ఇక్కడ జనని ఒకటి, జనకుడు, జనని తల్లి, జనకుడు తండ్రి, రెండు వచ్చినాయి కాబట్టి ద్వంద్వం. ఘనసారం అంటే ఘన అంటే గొప్పది, ఇక్కడ గొప్పదైన సారం, ఇక్కడ ప్రత్యేకత ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చిత్తశుద్ధి చిత్తము యొక్క శుద్ధి, ఇక్కడ యొక్క కింకుని యొక్క లోపల షష్ఠీ విభక్తి వస్తుంది, షష్ఠీ తత్పురుష సమాసం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు.